దేవుని యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. దానియేలు 9:9. దానియేలు 9:9. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. చాలండి, చిన్న ప్రార్థన చేస్తున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. జీవము కలిగిన దేవుని యొక్క వాక్యం చెప్పుటకు నరుడు ఏపాటివాడు? నరుడు యొక్క జ్ఞానము ఎట్టిది? నరుడు యొక్క తెలివి ఎటువంటిది? వాడి యొక్క ఎన్నిక ఏపాటిది ప్రభు? కేవలం నీ కృప చొప్పున మాత్రమే అది సమస్తము సాధ్యముగా మార్చబడుచున్నది ప్రభువా. మనిషిని నువ్వు వాడుకొని నీ క్రియ నీ మహిమార్థమే నువ్వు జరిగించుచున్నావు తప్ప గట్టి పరక కన్నా హీనమై ఉన్న నరుడు ఏపాటివాడు? గాడిదకే నువ్వు మనసురాన్ని ఇచ్చున్నావు ప్రభువా. నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నా నాలుకను నా అరికాల మొదలుకొని నడినెత్తి వరకు నువ్వే స్వాధీనపరుచుకొని నువ్వేం మాట్లాడాలనుకున్నావో అది మాకందరికీ వినబడినట్లు గ్రహించే ఆత్మ, వినగలిగిన చెవులు నువ్వే మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. గడిచిన నెల రోజుల నుంచి ఇదే వాక్యం మాట్లాడుకుంటున్నాం. దానియేలు 9:9. ప్రజలు తిరుగుబాటు చేసి ఉన్నారు. ఆ సందర్భంలో యెహోవా గురించి చెబుతున్న వాక్యం. యెహోవా కృప క్షమాపణ గల దేవుడు. కృప గురించి ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం భవిష్యత్తులో, కానీ నెల కన్నా ఎక్కువే అనుకుంటా. క్షమాపణ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క క్షమాపణ పాత నిబంధన గ్రంథంలో ఎలా ఉంటుంది, అలాగే కొత్త నిబంధన గ్రంథంలో దేవుడి యొక్క క్షమాపణ ఎలా ఉంటుంది అని రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా మాట్లాడుకున్నాం. ఎవరిని క్షమించాలి? దేవుడు ఆయన గ్రంథంలో ఆయన భక్తులను బట్టి కానీ బిడ్డలను బట్టి కానీ ఎటువంటి వాక్యానికి వ్యతిరేకంగా ఏమైనా తప్పు చేస్తుంటే దానిని బట్టి దేవుడు ఎవరికి క్షమ అనుగ్రహించాడు, ఎవరికి క్షమ అనుగ్రహించలేదు అని మనం మాట్లాడుకున్నాం. అది కూడా సౌలు పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో పేతురు గారి గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా ఇంకా వేరే భక్తుల గురించి చూద్దాం. ఆదికాండము, విశాలి ఫ్యాన్ కట్టి, ఆదికాండము 3వ అధ్యాయము 10 నుంచి చదవండి. ఆదికాండము 3:10 నుంచి. అందుకు మరియు ఆ తోటను కడుపుటకు 10వ వచనం నుంచి చదవండి. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు నిగంతరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనుకునేను. అందుకైన నీవు దిగుపరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుంటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ వృక్ష ఫలమును కొన్ని నాకు ఇయ్యగా నేనే తింటినాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగుగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటినను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూ జంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానిపై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. చాలండి, చాలు. ఈ యొక్క వాక్యం అందరికీ తెలుసు. ఈవెన్ సండే స్కూల్లో కూడా ఎన్నో మార్లు చెప్పారు.
దీంట్లో దేవుడు ఆదాము గారిని అవ్వమ్మ గారిని సృజించినప్పుడు ఆయన యొక్క సొంత చేతులతో నిర్మించినప్పుడు వాళ్ళు దిగంబరులు. ఆ యొక్క తోటలో, ఏదేను తోటలో ఎన్నో రకరకాల పళ్ళు కాసే చెట్లు, వృక్షములు ఉన్నా కూడా దేవుడు స్పెసిఫిక్గా పలానా చెట్టు ఉంటుంది, ఆ చెట్టులో ఉన్న ఫ్రూట్స్ ఏది కూడా మీరు తినమాకనని దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. కానీ సాతాను సర్పము రూపముగా వచ్చి స్త్రీని మోసపుచ్చిన తర్వాత స్త్రీ వెళ్ళి ఆ స్త్రీ యొక్క పెనిమిటితో ఇది తిందాము అని చెప్పి సంథింగ్ తీసుకొచ్చి ఇచ్చేసింది. వాళ్ళిద్దరూ భుజించారు. దేవుడు పరం నుండి భూలోకానికి వచ్చినప్పుడు అప్పటి వరకు తోటలో ఆదాము అవ్వ ఇద్దరు సంచరిస్తున్నారు. ఏ క్షణానైతే దేవుడి యొక్క వాక్యము ఆదాము అవ్వమ్మ ఇద్దరు విన్నారో వెంటనే వాళ్ళు దాక్కున్నారు. అది ఆ ఫ్రూట్ తినక మునుపు, అంటే జ్ఞానము లేక తెలివి వచ్చే ఆ యొక్క పండు తినక మునుపు వాళ్ళ దిగంబరులై ఉన్నా కూడా దేవుడు పిలిచినప్పుడు దేవుడు ఎదుటే నిలబడ్డారు దిగంబరులుగా, దేవునితోనే ముచ్చటించారు దిగంబరులుగా. అప్పటి వరకు అది ఎన్ని రోజులు అవ్వచ్చు, ఎన్ని సంవత్సరాలు అవ్వచ్చు, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు దిగంబరులుగా దేవుని ముందు మాట్లాడుతున్నారు. ఏ క్షణానైతే తిన్నారో వాళ్ళు ఒంటి మీద ఇలా బట్టలు లేవని చెప్పి గ్రహించుకొని, అది కూడా ఆ ఫ్రూట్ వల్ల జ్ఞానం తెచ్చుకొని ఇట్లా దేవుడు మాట్లాడినప్పుడు దిగంబరులై ఉన్నాము కాబట్టి వాళ్ళు దాక్కున్నారు. ఇప్పుడు ఈ విషయం దేవుడికి తెలుసా తెలీదా? తిన్నారని తెలుసా తెలీదా? మరి తెలిసినప్పుడు ఎందుకు అడుగుతాడు దేవుడు ఆదమ్మ గారు కానీ అవ్వమ్మ గారు కానీ? ఎందుకు అడుగుంటారు? తెలుసు కదా. సో ఒకటి జరిగినప్పుడు ఏ పరిస్థితులతో నువ్వు తిన్నావు అని ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు, రీజన్స్ ఏదైనా అవ్వచ్చు. ఏం చెప్తారా అని దేవుడు ఒక ఛాన్స్ ఇస్తారు. ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆదాము గారు ఇచ్చిన ఆన్సర్ చూడండి. నాతో 12వ వచనం, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. అవ్వమ్మ గారు ఈ ఫ్రూట్ నాకు ఇచ్చారు అని చెప్పడం వేరు, నువ్విచ్చిన ఈ స్త్రీయే నాకు ఇచ్చింది అని వే ఆఫ్ టాకింగ్ చూడండి ఎలా ఉంటుందో. ఇదే ఆన్సర్లో నా భార్య నాకు ఇచ్చింది అని చెప్తే ఒకలాగా ఉంటుంది, కానీ నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే, ఆ స్త్రీ నాకు ఇవ్వబడటానికి మెయిన్ రీజన్ ఏంటి? యెహోవాకు నువ్వు ఆ స్త్రీని నాకు అనుగ్రహించి ఉన్నావు. నువ్వు అనుగ్రహించకుండా ఉన్నట్లయితే ఆ స్త్రీ ద్వారా నా ఫ్రూట్ చేతికి వచ్చేదే కాదు అని మెయిన్ రీజన్ ఎవరని చెప్పాడు అతను? మెయిన్ రీజన్ అవ్వమ్మ గారి మీద తోసారా లేకపోతే దేవుడి మీద తోసాడా? ఎవరి మీద తోసారు? అవ్వమ్మ గారి మీద తోశారు, కానీ ముఖ్య కారణం దేవుడి మీద తోశాడు. అవ్వమ్మ ఇచ్చింది, కానీ అసలు అవ్వమ్మ ఇవ్వడానికి కారణం నువ్వే కదా అవ్వమ్మని సృష్టించావు అని అలాంటి సమాధానం చెప్పాడు. తర్వాత స్త్రీకి కూడా ఒక అవకాశం ఇచ్చాడుగా, అవ్వమ్మ గారిని కూడా అడుగుతున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగక ఎక్స్ప్లెనేషన్ అడిగాడు. వెంటనే ఆవిడేం చెప్పింది? సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. మెయిన్ రీజన్ చెప్పింది, సర్పము నన్ను మోసం చేసింది, ఆ మోసాన్ని వల్ల నేను ఆ ఫ్రూట్ తిన్నాను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఈ యొక్క 11, 12, 13 వచనాలలో ఆలోచన చేయండి. దేవుడు ఆదాము గారిని ఎక్స్ప్లెనేషన్ అడిగాడు, ఎందుకు తిన్నావు ఆదాము అని. దేవుడు అవ్వమ్మ గారిని ఎక్స్ప్లెనేషన్ అడిగాడు, నువ్వేం చేసావు, నువ్వు చేసింది ఏంటి అని అవ్వమ్మ గారిని ఎక్స్ప్లెనేషన్ అడిగాడు. కానీ సర్పాన్ని అడిగాడా? సర్పాన్ని అడిగాడా? బైబిల్ నీ దగ్గర ఉంది కదా, చూసుకోండి. 11, 12, 13లో
అవ్వమ్మ గారిని కానీ ఆదాం గారిని కానీ ఏం జరిగింది అని ఎక్స్ప్లెనేషన్ అడిగాడు. కానీ ఎక్కడా కూడా నువ్వెందుకు చేసావు సర్పం అని అడగల. సర్పంతో స్ట్రైట్ అవే శపించటమే. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నువ్వు దీన్ని చేసినందున ఎక్స్ప్లెనేషన్ అడగల సర్పాన్ని. సో జంతువులకున్న ఆధిక్యత ఏంటి, మనుషులకున్న ఆధిక్యత ఏంటి దేవుడి దృష్టిలో? దేవుడు సర్పాన్ని శపించిన పిమ్మట ఆదాం గారిని కూడా శపించారు, అవ్వమ్మ గారిని కూడా శపించారు. కానీ శపించే ముందు, శపించడం అంటే ఇలా దేవుడు నిర్మించిన ఆ యొక్క ఏదేను తోటలో నుంచి వెలివేయటం, దేవుడు ఎటువంటి కష్టము కానీ ఎటువంటి పని చేయకుండానే అన్ని సంవత్సరాల పాటు ఏదేను తోటలో ఉన్న సకలమైన పండ్లు వృక్షములు అన్నీ వాళ్ళకి కావాల్సినవి ఆ యొక్క సీజన్ ప్రకారం తినేటట్టు, ఎటువంటి చేతి కష్టం శ్రమ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు అవన్నిటి నుంచి ఆ బిడ్డలని దూరం చేశాడు. మెయిన్ రీజన్ ఏంటి? అసలు అడగకుండా దేవుడు వెంటనే తీర్పు తెచ్చొచ్చుగా. ఆదాము గారు కానీ అవ్వమ్మ గారు కానీ ఎందుకు అడిగాడు దేవుడు ముందు? ఆదాము నువ్వెందుకు తిన్నావు, అవ్వమ్మ నువ్వెందుకు తిన్నావు? ఆయన తెలియక అడిగాడా, లేకపోతే ఆ యొక్క మనిషి ఎటువంటి సమాధానం చెప్తాడు అని దేవుడు ఆశించి అడిగాడా? మరి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఎలా ఉంది? దేవుడు ఒక అవకాశం మనకు క్రియేట్ చేసి మనల్ని అడిగినప్పుడు ఇలా జరిగింది అని దేవుడికి ఆల్రెడీ తెలుసు. కానీ నువ్వు ఎందుకు చేసావు అని నీ వే ఆఫ్ థింకింగ్లో నువ్వు ఎటువంటి ఆలోచనలతో ఊహల్లో ఉంటావో అని దేవుడు నీ ఆలోచనలకు తగినట్టు సమాధానం ఆశిస్తూ దేవుడు అడుగుతాడు. గ్రహింపు ఉందా లేదా, చేశానని ఒప్పుకుంటాడా లేదా, తను చేసిన తప్పు నిమిత్తం ప్రాయశ్చిత్తం కలిగే మాటలు చెప్తాడా లేదా అని ఇక్కడ ఆదాం గారికి ఒక అవకాశం ఇచ్చాడు, అవ్వమ్మ గారికి అవకాశం ఇచ్చాడు. ఎంత ప్రేమ ఉండాలి! ఇది పాత నిబంధన గ్రంథంలో ఈ ఇద్దరి యొక్క సిచ్యువేషన్. వీళ్ళు దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ చెప్పల. దాన్ని బట్టి దేవుడు ఎంతగానో ఇష్టంగా తన చేతితో నిర్మించబడిన ఆ యొక్క బిడ్డలని ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టడా లేదా? ఏదేను తోట ఉందే ఆదాము గారి కోసం, అవ్వమ్మ గారి కోసం. అయినా సరే దేవుడు మాట వాళ్ళు వినలేదు కాబట్టి ఆ నేరం దేవుడి మీదే తోసేశారు కాబట్టి దేవుడు ఇరువురిని కూడా శిక్షకి అర్హులుగా తీర్పు తీర్చారు. ఇది ఆదాము గారి గురించి, అవ్వమ్మ గారి గురించి. అట్లాగే ఇంకో భక్తుడి గురించి చూద్దాం, సౌలు గారు. ఒకటో సమూయేలు 15వ అధ్యాయం. నెల రోజుల నుంచి ఇదే మాట మాట్లాడుకుంటున్నాం, ఇదే వాక్యం మాట్లాడుకుంటున్నాం. ఒకటో సమూయేలు 15వ అధ్యాయము 1 నుంచి 24 వరకు చదువుకున్నాం. దీంట్లో 15వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సమూయేలు గారు ముందుగానే సౌలుతో చెప్తున్నాడు, యెహోవా మాట వినుము. అలా మాట ఎవరితో అంటారు? ఒక తల్లి బిడ్డ దగ్గరికి వెళ్ళి నా మాట విను అంటది. ఎందుకంటది? వాడు ఒకవేళ విననప్పుడే కదా నా మాట విను అనేది. వినేవాడి దగ్గరికి వెళ్ళి పదే పదే నా మాట విను విను అని ఎవరన్నా అంటారా? ఎవరో ఎప్పుడు అనరు. వినకపోతేనే తల్లి బిడ్డలతో అరే నా మాట విను అంటారు. అట్లాగే ఇక్కడ ఒక ప్రవక్త దేవుడి యొక్క కృప చొప్పున అభిషేకించబడిన ఒక రాజు దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పే ఒక పని నిమిత్తం ముందుగా హెచ్చరిస్తున్నాడు, నా మాట వినుము, యెహోవా మాట వినుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుదేమనగా అని ఒక పని అప్పచెప్పాడు. అమాలేకులు ఇజ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే
అమాలయకులు వారికి విరోధులై మార్గమునందు వారి మీదకి వచ్చితిరి కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలయకులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలయకులను నిర్మూలము చేయమని చెప్పెను. కనికరింపక, 3వ వచనంలో అండర్లైన్ చేసుకోండి. కనికరింపక, భవిష్యత్తు దేవుడికి తెలుసు. ఒక మనిషి భవిష్యత్తులో ఎలా ప్రవర్తిస్తాడో దేవుడికి ముందే తెలుసు. అందుకనే ముందుగా ఆ పని అప్పచెప్పేటప్పుడే దేవుడు వాక్యం చెప్పేశారు. యెహోవా మాట వినుము. నువ్వు మాట వినవు కాబట్టి ముందే దేవుడు చెప్పేశాడు మాట వినుము అని. మొదటి హెచ్చరిక యెహోవా మాట వినుము. 2వ హెచ్చరిక 3వ వచనంలో కనికరింపక. 2వ హెచ్చరిక కనికరింపక. అందరినీ, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలేమి, జంతువుల్లో ఎద్దులు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు అన్నిటినీ ఒకదాని కాదు అన్నిటినీ, మనుషుల్లో అందరినీ, ముసలివాళ్ళు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, పిల్లలు, ఆఖరికి చంటి పిల్లలతో సహా అందరినీ, జంతువుల్లో అన్ని జంతువుల్ని, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ చంపేమన్నారు. ఒక మనిషిని చంపాలంటే కనికరం లేనివాడిగా చంపేది. కనికరింపక అని 2వసారి కూడా దేవుడు హెచ్చరించాడు. అలా హెచ్చరించిన తర్వాత 4వ వచనంలో చూడండి. అంతటా సౌలు జనులను పోగు చేసి తలాయంలో వారిని లెక్క పెట్టడం అదొక తప్పు. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అతను వెళ్ళి ఆ ఆజ్ఞ నెరవేర్చాలి. కానీ తనకున్న సైనిక బలాన్ని అన్నింటినీ లెక్క పెట్టుకున్నాడు. మనుషుల యొక్క స్వ బలాన్ని అతను ఆధారం చేసుకొని లెక్క పెట్టుకున్నాడు. ఇది 3వ తప్పు. తర్వాత 2 లక్షల మంది ఉన్నారని చూసుకున్నారు ఆయన. నెక్స్ట్ 5 నుంచి, అప్పుడు సౌలు అమాలేకుల పట్టణంలో ఒకదాని వచ్చిన లోయలో పొంచి ఉండి, ఇజ్రాయేలు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసిరి కనుక అమాయకులతో కూడా నేను మిమ్మల్ని నాశనము చేయకున్నట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కేనీయులకు వర్తమానము పంపగా. దేవుడు అమాలేకుల గురించి మాట్లాడాడు. అమాలేకులు, కేనీయులు కలిసి ఉన్నారు. కానీ కేనీయులకి వర్తమానం పంపాడు. ఇక్కడ అమాలేకుల్ని చంపమని చెప్పింది యెహోవా దేవుడు. అది కూడా సమూయేలు గారి ద్వారా వర్తమానం పంపారు. ఆ యొక్క వర్తమానంలో అమాలేకుల గురించి ఉంది కానీ కేనీయుల గురించి లేదు. కేనీయులను చంపొద్దు, కేనీయులకి ఇలా ప్రాణభిక్ష పెట్టినట్టు అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని సౌలు గారు కేనీయులకి వర్తమానం పంపారు. ఈ వర్తమానము దేవుడి దగ్గర విచారించి పంపాడా లేదా సమూయేలు దగ్గర విచారించి పంపాడా? 2 చేయలే, సొంత నిర్ణయం. ఇది ఇంకోటి. తర్వాత సౌలు అమాలేకులను హవీలా నుండి ఐగుప్తు దేశం మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసెను. సౌలును జనులను కూడి అగగును, గొర్రెలను, ఎడ్లను, కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోని మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేసిరి. సౌలు తప్పు చేయటం మాత్రమే కాదు, తప్పు అంటే దేవుడు అక్కడున్న వాటిల్లో మనుషుల్ని, జంతువుల్ని అన్నిటినీ చంపేయమన్నప్పుడు సౌలు జనులతో కూడి అతను ఒక్కడే తప్పు చేయటం కాదు, అతను ఒక్కడే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించటం కాదు, అతను ఒక్కడే దేవుడి యొక్క మాటను తృణీకరించినట్టు కాదు, అతనితో పాటు అతని జనుల అందరినీ కూడి, అంటే అతను చేసిన తప్పు అతను మాత్రమే కాకుండా జనులందరికీ కూడా వర్తించేటట్టు కూడి అగగును ప్రాణంతో పట్టుకొని అతను మాత్రం కనికరించి ప్రాణం తీల. దేవుడు ఆజ్ఞకి అదొక అతిక్రమం. నెక్స్ట్ 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞలను గైకొనకు పోయెను గనుక అతని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఒక తప్పుకే పశ్చాత్తాపడ్డాడు దేవుడు. పశ్చాత్తాపడటానికన్నా ముందు దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. ఆ ఒక పని దేవుడు అప్పచెప్పినప్పుడు ఎన్ని రకాల అవకాశాలు దేవుడు ఇచ్చినా అన్ని రకాల అవకాశాల్లో ఎన్నిసార్లు అతను తప్పిపోయాడు. మాట వినమన్నప్పుడు వినలా,
కనికరించకుండా ఉండు అన్నప్పుడు కనికరించాడు. స్థానబలము, అతనుకున్న ఆస్తి అవ్వచ్చు, జనబలం అవ్వచ్చు, సైనిక బలం అవ్వచ్చు, మొత్తాన్ని లెక్కపెట్టాడు. నెక్స్ట్, జనులతో కూడా కలిసి దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవుడికి వ్యతిరేకముగా దేవుడు చెప్పిన మాట విననొల్లక రాజును బ్రతికించి మంచి పశువుల్ని, గొర్రెలని, ఎడ్లను, గార్ధబమును సంహరించగా అట్టుపెట్టాడు. ఇన్ని చేశాడు. దానికి బట్టి దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఇంత జరిగినా సరే దేవుడు అయినా సరే అవకాశం ఇచ్చాడు సమూయేలు గారి ద్వారా. ఎన్ని రకాలుగా సమూయేలు గారు అడిగారు? 13వ వచనం నుంచి 22వ వచనం వరకు ఎన్ని రకాలుగా సమూయేలు గారు అడిగినా ప్రతి ఒక్క సందర్భంలో సమూయేలు గారి మాటకి సౌలు ఇచ్చిన ఆన్సర్ ఒకటే, నేను చేయలే. ఇప్పుడు ఇక్కడ సౌలు 9వ వచనంలో క్లియర్గా ఉంటుంది. గొర్రెలను, ఎడ్లను, కుర్విన గొర్రె పిల్లను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చేయక నుంచి చేయలేదు కదా. మరి సమూయేలు వాటి గురించి అడిగాడు, నువ్వు అలా చేయలేదు ఏంటి, నాకు వినపడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడవి అని 14వ వచనంలో అడిగినప్పుడు 15వ వచనంలో సౌలు ఇచ్చే ఆన్సర్, అమాలేకుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. జనులు తీసుకొచ్చారా? అమాలేకుల దగ్గర నుంచి జనులు వీటిని తీసుకొచ్చారా? ఒక రాజ్యంలో నుంచి సంపద తీసుకొచ్చే హక్కు జనులకు ఉంటుందా, రాజుకు ఉంటుందా? నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోను, ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు 3వ వచనంలో క్లియర్గా ఉంటుంది, అన్నిటినీ చంపేయమని దేవుడు చెప్పినప్పుడు నేను మాత్రం దాంట్లో మంచి వాటిని తీసుకొచ్చి దేవుడికి బలిగా అర్పించడానికి తీసుకొచ్చాను అని 15వ వచనంలో అతను ఆన్సర్ ఇచ్చాడు. ఆజ్ఞ పొందుకున్నాడు, ఆజ్ఞ తెలుసు. ఆజ్ఞ తెలియకుండా ఉన్నట్లయితే చెడ్డవాటిని ఎందుకు చంపాడు? అందరినీ చంపకుండా ఉంచొచ్చుగా. సగం చంపి సగం ఎందుకు ఉంచుకున్నాడు? చెడ్డవాటిని ఎందుకు చంపాడు? మంచి వాటిని ఎందుకు ఉంచుకున్నాడు? ఆజ్ఞ ఎరిగినవాడే కదా. కానీ తనకున్న వీక్నెస్ బట్టి చెడ్డవాటిని చంపి మంచి వాటిని అట్టిపెట్టి అది దేవుడి కోసమే నేను చేశాను, అది కూడా జనులే చేశారని చెప్పి అతను చేసిన నేరము వేరే వాళ్ళ మీద తోసేశారు. నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుము అని సౌలుతో అనగా చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రంలో నుండి శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించును. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి? సమూయేలు అడుగుతున్నాడు, ఎందుచేత, ఏ కారణంతో? అల్పుడుగా ఉన్న నువ్వు ఇజ్రాయేల్ దేశానికి దేవుడు రాజుగా చేశాడు. అలాంటిది నువ్వు ఎందుచేత, ఏ కారణంతో దేవుడి యొక్క మాట వినకుండా ఉన్నావు? ఒకటి అడిగిన ప్రశ్నలో చూడండి, ఎందుచేత యెహోవా మాట వినక. రెండవది, దోపుడు మీద ఎగబడి. రాజుకి ఇలాంటి గొర్రెలు, గుడ్లు అన్నీ లేకుండా ఉంటాయి ఇజ్రాయేల్ దేశంలో. ఇన్ని ఉన్నాయిగా. తనకి సొంతగా ఆస్తి ఉంది. తన సొంత ఆస్తి ఉన్నా కూడా దోపుడు అంటే దొంగతనం, ఎగబడి అలా చేయటం వల్ల ఏం జరిగింది? యెహోవా దృష్టికి కీడు చేసితివి. ఎందుకు చేసావు అని అడిగినా కూడా డైరెక్ట్గానే అడిగాడు సమూయేలు గారు. అడిగినా కూడా ఏమన్నాడు సౌలు? ఆ మాట అనవద్దు. ఆ మాట అనవద్దు అంటే అర్థం ఏంటి? తను చేసినట్ట చేయనట్ట? ఏంటి? ఏం చేసినట్టు? ఆ మాట అనవద్దు అంటే తప్పు చేయనట్టు లెక్క. నేను తప్పు చేయలేదు అంటున్నాడు సౌలు. వాక్యం కళ్ళు పెట్టి చదవండి. నీవు ఎందుచేత యెహోవా మాట వినలేదు, నువ్వు ఎందుచేత దోపుడు మీద ఎగబడి ఎందుచేత ఆయన దృష్టికి కీడు చేసితివి అని సమూయేలు గారు ప్రశ్నించినప్పుడు నువ్వు ఆ మాట అనమాకు అంటే అర్థం ఏంటి?
నేను చేయలేదు కాబట్టి నువ్వు నన్ను అల్లమాకనే అర్థం. నువ్వు ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని, సౌలు ఏం చెబుతున్నాడు, నేను యెహోవా మాట విన్నాను అని సౌలు అన్నాడు. సమూయేలు గారు ఏం చెప్పారు, యెహోవా మాట వినకుండా ఆయన దృష్టికి కీడు చేసావన్నాడు. అంటే ఒప్పుకోలేదు కదా. నువ్వు ఆ మాట అనవద్దు అంటే ఒప్పుకోలే. నెక్స్ట్, యెహోవా మాట నేను విన్నాను, నేను యెహోవా మాట విన్నాను, యెహోవా నన్ను పంపిన మార్గంలో నేను వెళ్ళాను, అమాలేకుల రాజైన అగగును తీసుకువచ్చి తిని కానీ అమాలేకుల నిర్మూలన చేసి తిని. ఏం మాట్లాడాడు సౌలు? ఒక ప్రవక్త అడుగుతున్నప్పుడు నువ్వు ఇలా చేశావు, దొప్పుడు సొమ్ము మీద ఎగబడ్డావు, దేవుడి దృష్టికి కీడు చేశావు, దేవుడు చెప్పిన మాట నువ్వు వినలేదని ఒక ప్రవక్త రాజుగా ఉన్న సౌలుని ప్రశ్నించినప్పుడు సౌలు ఏమన్నాడు, నువ్వు నన్ను అలా అనవద్దు, నేను ఇది చేయలే, నేను యెహోవా మాట విన్నా, యెహోవా ఏ ఊరు వెళ్ళమన్నాడో ఆ అమాలేకులు చంపడానికి ఆ ఊరు నేను వెళ్ళా, ఆయన చెప్పినట్టు నేను అందరినీ చంపా ఒక రాజుని తప్ప, గొర్రెల్లో ఈ జంతువులన్నిటిని కూడా నేను చంపేశా, అది కూడా బతికించిన వాటిని నా కోసం నేను బతికించుకోవాలా, యెహోవా సన్నిధిలో వాటిని బలిగా అర్పించుటకు నేను వాటిని బ్రతికించా అని సౌలు సమాధానం చెప్పాడు. ఈ సమాధానం ఎలా ఉంది అంటే, దేవుడు అతన్ని విసర్జించక మునుపు రాజుగా దేవుడు సౌలుని ఎన్నిక చేసుకొని దాని విషయమే పశ్చాత్తాప పడక మునుపు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు, అది కూడా సమూయేలు గారి ద్వారా. ఎన్నిసార్లు అడిగాడు సమూయేలు, ఎన్ని రకాలుగా అడిగారు, ఎన్ని రకాలుగా అడిగినా అతను సమాధానం చెప్పట్లేదని ముక్కుసూటిగానే అడిగాడుగా. దోపుడు సొమ్ము మీద ఎగబడి దేవుడి యొక్క దృష్టికి కీడు చేసితివి, ఎందుచేత యెహోవా మాట వినకుండా ఉన్నావు అని అంత ముక్కుసూటిగా అడిగినా కూడా నువ్వు ఆ మాట అనవద్దు, నేనే తప్పు చేయలే, ఇలా అన్నాడు. కాబట్టే 23, 22, 23, 24లో దేవుడి యొక్క తీర్పు ఉంటుంది. దేవుడు అతన్ని రాజుగా విసర్జించక మునుపు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, అన్ని అవకాశాల్లో కూడా ఒక్క అవకాశం కూడా అతను సద్వినియోగం చేసుకోకుండా నేను ఏ తప్పు చేయలే, నేను దేవుడి మాట విన్నా, నాకేం తెలియదు అని ఒకసారి కాదు ఎన్నోసార్లు చెప్పాడు. కాబట్టే దేవుడు అతను చెప్పిన సమాధానానికి తగినట్టుగానే వాక్యం లిఖించి ఉన్నాడు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు నువ్వు బ్రతికించిన ఈ యొక్క జంతువుల యొక్క దహన బలుల వల్ల నేను సంతోషించునా? సౌలు ఆలోచించు, బలులు అర్పించుట కంటే దేవుడి యొక్క మాట గైకొనుట మేలు, పొటేలు కొవ్వు అర్పించుట కంటే దేవుడి మాట వినుట శ్రేష్టం. నేను చేయలేదు, నాకేమీ తెలియదు, నేను యెహోవా చెప్పిన మాట విన్నాను అని తిరుగుబాటు చేయగలిగిన మాట నువ్వు మాట్లాడుతున్నావు. అలా చెప్పటం వలన, సోదె మాటలు అంటే అలా జరిగింది ఇలా జరిగింది, జనులే వాళ్ళని బ్రతికించారు, నేను బ్రతికించాలా, చెడ్డవాటిని మేము నిర్మూలన చేసాం, మంచి వాటిని దేవుడి కోసం దాచిపెట్టాం, జనులే చేశారు, నేను దేవుడి యొక్క మాట విన్నాను అని సోదె మాటలు చెప్పటం దేంతో సమానం? పాపముతో సమానం. మూర్ఖత్వం అగపరచుట. దేవుడి యొక్క వాక్యం తెలుసు కాబట్టే దేవుడు ఏవైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ ప్రకారము చెడ్డవాటిని మాత్రమే చంపి మంచి వాటిని బ్రతికిచ్చాడు. అదో మూర్ఖత్వంను అగపరచుట గృహదేవతలను పూజించుటతో సమానము. విగ్రహారాధన అంటే ఇదే. హిందూస్ అలాగపోతే దేవుడు కాకుండా అన్ని జనుల యొక్క దేవతల యొక్క గుడిలోకి వెళ్ళి మొక్కి పూజించడం మాత్రమే విగ్రహారాధన కాదు. దేవుడి యొక్క వాక్యం తెలుసు కూడా మూర్ఖుడుగా ఉండి నేను చేయలేదు అన్నా కూడా అది విగ్రహారాధనే. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను అని సమూయేలు గారు దేవుడి దగ్గర నుంచి వర్తమానం ఇచ్చారు. ఇది ఫస్ట్ ఆదాము అవ్వమ్మ గారి గురించి మాట్లాడుకున్నాం. రెండోది సౌలు గారి గురించి మాట్లాడుకున్నాం. కొత్త నిబంధన గ్రంథంలో ఇంకో భక్తులను చూద్దాం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం. ఒకటి నుంచి 10.
అపోస్తుల కార్యము 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మొదటి వచనం చదువు. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1 నుంచి 10 చదవక్క. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని. అపోస్తుల గ్రంథం అంటే కొత్త నిబంధన గ్రంథంలో ఉంటుంది, పాత నిబంధన గ్రంథంలో ఉండదు. ఒకవేళ ఏ గ్రంథం ఎక్కడ ఉంటుందో తెలియకపోతే ముందున్న సినాప్సిస్లో చూసుకో. అపోస్తుల కార్యము కొత్త నిబంధన గ్రంథం. నువ్వు చదవక్క. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించును? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాడు. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగి. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పారిపెట్టింది. ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాడు. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుతురి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటిన ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోవద్దని ఆమెతో చెప్పారు. వెంటనే ఆమె అతని పాదములతో పడి ప్రాణం విడిచారు. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెళ్లికి యొద్ద పాతిపెట్టారు. మస్తికి ఈ సంగతులు వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను. ఇది కూడా సండే స్కూల్లో ఎన్నోసార్లు చెప్పుకుంటారు. భార్యాభర్తలు అననీయ సిప్పీరా ఒక పాట కూడా ఉంటుంది ఈ యొక్క సందర్భం గురించి. ఈ యొక్క భార్యాభర్తలకి ఒక పొలం ఉంటుంది. ఆ పొలాన్ని అమ్మి 2వ వచనంలో క్లియర్గా చూడండి, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. 2వ వచనంలో భార్య ఎరుకనే అనే ఒక వర్డ్స్ తీసేసామనుకోండి, అననీయ దాని వెలలో కొంత దాచిపెట్టుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను అని రాయొచ్చు. కానీ అలా రాయకుండా భార్య ఎరుకనే, భార్యకి కూడా తెలుసు అని క్లియర్గా ఉంది 2వ వచనంలో. ఎందుకు అలా రాశారు? నెక్స్ట్, అప్పుడు పేతురు, అననీయ, అపోస్తులుగా ఉన్న పేతురు ఆ యొక్క బిడ్డతో మాట్లాడుతున్న మాట ఎంత చక్కగా ఉంటుందో నిదానించి చదవండి. అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? పొలం అమ్మమని ఆ డబ్బులు తీసుకొచ్చి అపోస్తులకు ఇచ్చేయమని చెప్పి పేతురు, అపోస్తుల్లో ఒకడైన పేతురు అననీయకి చెప్పాడా? చెప్పలేదుగా. అంతకుముందు జరిగిన సందర్భాల్లో ఇలాగే పేతురు గారు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడి యొక్క ఆ వాక్య పరిచర్య విని అననీయ కానీ సిప్పిరా కానీ దేవుడి యొక్క వాక్యానికి ఆకర్షితులై ఏదన్నా దేవుడికి చెయ్యాలి అని ఒక తలంపు కలిగి ప్రవర్తిస్తున్నారు. సొంత పొలమే అమ్ముకున్నారు. అమ్మి అది మొత్తం తీసుకొచ్చేసి అపోస్తులకు ఇవ్వాలి అని అనుకున్నారు. కానీ పొలం అమ్మటానికి వాళ్ళ హృదయం ఒక స్థితిలో ఉంది. పొలం అమ్మిన పిమ్మట వాళ్ళ హృదయం అదే స్థితిలో ఉంది. పొలం అమ్మిన తర్వాత ఏ విధంగా అయితే పొలము అమ్మటం ద్వారా వచ్చిన డబ్బులు వాళ్ళ కంట పడ్డాయో అప్పుడు ఆ డబ్బుకి వాళ్ళు ఆకర్షితులై సాతాను చేత వాళ్ళు
మోసగించబడి సాతాను చేత వాళ్ళు ప్రేరేపింపబడి వాళ్ళు ఏం చేశారు, కొంత అట్టి పెట్టుకొని కొంత అపోస్తులకు ఇవ్వాలని అనుకున్నారు. ఇది పేతురు గారు ఏమైనా చెప్పారా వాళ్ళకి ఈ పని చేయమని? వాళ్ళందరూ వాళ్ళే తీర్మానం తీసుకున్నారుగా. ఈ తీర్మానం వెనుకాల పేతురు యొక్క ప్రేరేపణ ఏం లేదు. మనిషికి సొంత ప్రేరేపణ కలిగింది, దాని నిమిత్తం వాళ్ళు అమ్మేశారు. ఇలా అమ్మటానికి దాచిపెట్టుకోవటానికి పేతురు గారికి ఎటువంటి సంబంధం ఉందా అంటే, ఇవన్నీ పేతురు గారి కన్ను దృష్టి ఆయన చూస్తున్నప్పుడు ఏం జరుగుతున్నాయా? వాళ్ళు అమ్మినప్పుడు పేతురు గారు ఉండొచ్చు, కానీ డబ్బులు కొంత అట్టి పెట్టుకొని, అంటే ఫర్ సపోజ్ అది 100 రూపాయలతో అనుకోవచ్చు, ఒక 50 రూపాయలు దాచుకొని 50 రూపాయలు తీసుకొచ్చేసి పేతురు గారి దగ్గర ఇవ్వాలని అనుకున్నారు. ఆ విషయం ఎవరెవరికి తెలుసు? భార్యకి భర్తకు మాత్రమే తెలుసు. భార్యకి తెలుసు అని క్లియర్గా రాస్తుంది 2వ వచనంలో. పేతురు గారు అక్కడ లేరుగా. పేతురు గారు ఉన్నట్లయితే పేతురు గారి ఎదుటనే భార్య భర్తలు ఇద్దరు 100 రూపాయలు షేర్ చేసుకోరుగా, దాచుకోరుగా, సగం దాచుకొని సగం ఇవ్వడానికి చూడరుగా. సో పేతురు గారు అక్కడ లేరు. పేతురు గారు అక్కడ లేరు. వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఎక్కడో ఉన్నప్పుడు ఈ బిడ్డలు వచ్చి ఆయన పాదముల దగ్గర డబ్బులు పెడతారు. అప్పుడు పేతురు ఏమడిగాడు? మూడవ వచనం, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. చూడండి, డబ్బులు ఇచ్చింది ఎవరికి? అపోస్తలుల యొద్ద పాదముల యొద్ద డబ్బులు పెట్టారు. కానీ పేతురు మాట్లాడే మాట ఏంటి? ప్రవక్తలను మోసపుచ్చుటకు నువ్వు ఈ పని చేసావా? దైవజనుల్ని మోసపుచ్చుటకు నువ్వు ఈ పని చేసావా అని పేతురు ఏమన్నాడు అడగల. డబ్బులు ఇచ్చింది పేతురు కాబట్టి డబ్బులు ఇచ్చింది నేనే పేతురు అనుకుందాం. నా కాళ్ళ దగ్గర పెట్టాడు, అప్పుడు నేనేమనాలి? నన్ను మోసం చేయడానికి ఇలా చేస్తున్నావా అని నేను అనాలి. కానీ పేతురు గారు ఏమన్నారు? సరే, బిడ్డ తప్పు చేశాడు లేకపోతే తప్పు చేసింది, తల్లికి ఆ విషయం తెలిసిపోయింది. బిడ్డ వచ్చేసి నేను చేయలేదు, నాకు ఏ పాపం తెలియదని బిడ్డ ఒకసారి అవ్వచ్చు 10 సార్లు అవ్వచ్చు చెప్పారు. అప్పుడు తల్లి ఏమంటుంది? అరే నన్ను మోసం చేయమాకు అంటది. నిజం తెలిస్తే కనుక తల్లి అంటదా అందా? మరి ఇక్కడ పేతురు గారు కూడా నన్ను మోసం చేయమాకు అనాలిగా. కానీ ఆ మాట పేతురు వాడలా. పేతురు ఏం వాడాడు? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. మనం మాట్లాడే మాట, మనం చేసే ప్రతి పని, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాట, ప్రతి పని ఒక మనిషిని మోసం చేయడానికి కాదు. మనం ఏం చేసినా దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా అది పరిశుద్ధాత్మను మోసపుచ్చటమే. నా భార్యను మోసం చేసింది అనుకో, అది వెంకటేష్గా ఉన్న ఒక భర్తను మోసం చేసినట్టు కాదు, పరిశుద్ధాత్మను మోసం చేసినట్టే. నా తల్లికి వ్యతిరేకంగా నేను ఏదన్నా మోసం చేశాను అనుకో, నేను నా తల్లికి చేసినట్టు కాదు, పరిశుద్ధాత్మకి నేను మోసం చేసినట్లే. వ్యభిచారం అవ్వచ్చు, దొంగతనం అవ్వచ్చు, సూటిపోటి మాటలు అవ్వచ్చు. నరహత్య అంటే లిటరల్గా కత్తి కటారులు తీసుకొచ్చి చంపటం కాదు. దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా కాని మాట పలకటం కూడా నరహత్య. శారీరకంగా వ్యభిచారం చేయటం కాదు, కంటితో చూసి దుష్టుడి యొక్క ఆలోచనలతో ఊహించుకున్నా సరే అది వ్యభిచారంతో సమానమే. ఇలా చేస్తే ఎవరిని మోసం చేసినట్టు? ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్తుంది, నేను చూశాను, కంటితోనే నేను మోహించాను. అప్పుడు నేను ఆ అమ్మాయిని మోసం చేసినట్ట, లేకపోతే నేను పరిశుద్ధాత్మను మోసం చేసినట్ట, లేకపోతే నన్ను నేను మోసం చేసుకున్నట్ట? ఈ యొక్క వాక్యం ప్రకారం అదే సందర్భంలో మీరుంటే ఒక మాట మాట్లాడండి దేవునికి వ్యతిరేకంగా, ఆ మాటను బట్టి నేనే మాట మాట్లాడాను, ఆ మాటను బట్టి నన్ను నేను మోసపుచ్చుకున్నట్ట, లేకపోతే నా హృదయంలో నివసించుతున్న పరిశుద్ధాత్మ దేవుని నేను మోసం చేసినట్ట? మనిషిని మోసం చేస్తే అది ఇంకో రకంగా ఉంటుంది, కానీ దేవుని మోసం చేస్తే? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించెను? సాతాన్ని ఎందుకు ప్రేరేపించెను? ఆ సిచ్యువేషన్ కానీ నీ హృదయంలో ఆ పొజిషన్కి
సాతానుకు ఎందుకు ఇచ్చావు పర్మిషన్? అసలు నువ్వు ఎందుకు ఇచ్చావు? నువ్వు పర్మిషన్ ఇస్తేనే కదా సాతాన్ని హృదయంలో ఉండి ఇలాంటి మోసపుకరమైన క్రియలు చేసేది. నువ్వు ఎందుకు ఇచ్చావు నీ హృదయంలో సాతానికి ఆ స్థానం? నువ్వు ఇచ్చిన ఆ స్థానం బట్టే కదా పరిశుద్ధాత్మ దేవుడు మోసపుచ్చటం నీ వలన జరిగింది. నెక్స్ట్ 4వ వచనంలో చూడండి, దేవుడు ఇంకా తేటతెల్లగా కారణం సహా చెప్పాడు. పొలం ఉంది, పొలం నీదే, పొలం అమ్మేవు, అమ్మటం వల్ల వచ్చిన డబ్బులు నువ్వే ఇచ్చావు. ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా నీ డబ్బే కదా. నువ్వు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? అది అనగా పొలం నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన తర్వాత 100 రూపాయలు అవ్వచ్చు, లేకపోతే 1,00,000 రూపాయలు అవ్వచ్చు. 1,00,000 నా దగ్గరే ఉంటాయిగా. నా పొలం ఫిజికల్గా నా దగ్గర ఉండొచ్చు. ఇన్ కేస్ పొలం అమ్మిన తర్వాత 1,00,000 రూపాయలు రావచ్చు. ఆ 1,00,000 రూపాయలు కూడా నాయేగా. ఆ 1,00,000 రూపాయలకి అధిపతిని కానీ అది నా వస్తువులోనే ఉంటుందిగా. సో మొత్తం నా చేతుల్లోనే ఉన్నప్పుడు ఎందుకు ఎన్నిసార్లు క్వశ్చన్ చూడండి, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని ఉన్నావు? నీవు మనుషులతో కాదు అననీయా, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. పేతురు గారు అననీయాకి ఇచ్చే ఆన్సర్ ఏంటి? పొలం నీదే, పొలం అమ్మిన తర్వాత వచ్చే డబ్బు కూడా నీదే. పొలం నీది ఎలా అయిందో ఆ వచ్చిన డబ్బులు కూడా నీయే. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఇలా సాతానికి ఛాన్స్ ఇచ్చేసి నీ హృదయంలో సాతాను నివాసం కలిగించి దీనిని బట్టి కాస్త దాచుకొని కాస్త దేవుడికి అర్పించి, అది కూడా అబద్ధం, దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు మోసపుచ్చావు. ఎందుకు అని ఎన్నిసార్లు అడిగాడు పేతురు గారు. ఇన్నిసార్లు అడిగినా సరే అవును నేను చేశాను అని ఒక్కసారన్నా మాట్లాడా అననీయ? మాట్లాడా? అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువక వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ఏ హృదయంలో ఉన్నాడు అననీయ ఒక స్థితి. నెక్స్ట్, ఇది జరిగినప్పుడు భార్య అక్కడ లేదు. కొన్ని గంటల తర్వాత సుమారు మధ్యాహ్నం 3ంటికి ఆ అమ్మాయి ఆ మందిరానికి వచ్చింది. సిప్పీరా భార్య పేరు. వచ్చినప్పుడు పేతురు గారు అడిగేది, నువ్వు ఎంతకు అమ్మావు? అప్పుడు మీరు 8వ వచనం నుంచి, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. పేతురు గారు శిక్ష విధించాలన్నా తీర్పు తెచ్చాలన్నా ఏదైనా సరే ఒక ఛాన్స్ ఇచ్చారా సిప్పీరాకి? నువ్వు 1,00,000 రూపాయలకి అమ్మావా? ఆ పొలాన్ని నువ్వు 50 రూపాయలకి అమ్మావా? ఆ పొలాన్ని నువ్వు 50,000కి అమ్మావా అని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును నేను ఇంతకే అమ్మా. సిప్పీరా ఎటువంటి సమాధానం చెప్పింది? ఆవిడిచ్చే సమాధానము బట్టే కదా నెక్స్ట్ వచనంలో తీర్పు వచ్చేది. ఆమె కనుక లేదు పేతురు గారు నేను తప్పు చేశాను, నేను 1,00,000 రూపాయలకి అమ్మాను, సగం దాచుకుని సగం మీకు అప్పచెప్పాను అని ఆ అమ్మాయి చెప్పినట్లయితే గనక 9వ వచనంలో ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి అనే ఒక వాక్యం అక్కడ రాయాల్సిన అవసరం లేదు. నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నిశ్చయముగా క్షమించబడతావు అని దేవుడి యొక్క వాక్యం అలా ఉండేది. కానీ ఇక్కడ అమ్మాయి ఒప్పుకోవాలా, భర్త ఒప్పుకోవాలా, భార్య కూడా ఒప్పుకోవాలా. ఎందుకు ఇద్దరూ ఏకీభవించారు? శిక్ష విధించే మునుపు దేవుడు ఛాన్స్ ఇచ్చాడు, భర్తకైనా సరే భార్యకైనా సరే. నువ్వు కరెక్ట్గా ఈ డబ్బులకి అమ్మావా? అవును నేను అమ్మా. అదో అబద్ధం. అందుకు 9వ వచనం, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? క్వశ్చన్ మార్క్. వాక్యం మనం అందరం చదువుతూ ఉంటాం. ఆ వాక్యం చివరిలో ఫుల్ స్టాప్ పెట్టాడా, ఎక్స్క్లమేటరీ పెట్టారా, క్వశ్చన్ మార్క్ పెట్టారా అని కూడా గ్రహించండి. ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. దొంగతనం చేస్తేనే చంపేస్తారా అని కాదు ఇక్కడ వాక్యం. చేసిన తప్పేంటి? ఇక్కడ దొంగతనం గురించి కాదు. వాళ్ళ వాక్యం ఏంటి? పొలం అమ్మటం,
ఆ అమ్మిన డబ్బుల్లో సగం దాచుకొని సగం అపోస్తల పాదాల్లో పెట్టడం. దీనికి ఈ తప్పుకి ఈ శిక్ష అని కాదు ఇక్కడ వాక్యం. ఇక్కడ వాక్యం ఏంటంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చటం, ఆత్మను శోధించటం, అది వాక్యం. ఇక్కడ దొంగతనం కాదు ఇక్కడ వాక్యం. మనం ఏం చేసినా పరిశుద్ధాత్మ దేవుడికి వ్యతిరేకంగా మనం చేసినట్లయితే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మను మనము మోసపుచ్చుతున్నాం, మోసం చేస్తున్నాం. మనం మోసం చేసేది ఒక తల్లిని కాదు, ఒక తండ్రిని కాదు, మన బిడ్డలను కాదు, తోడబుట్టినలను కాదు, భార్యాభర్తలను కాదు. మనం మోసం చేసేది దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి. హృదయంలో నివాసంగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేస్తున్నాం. మోసం మాత్రమేనా? శోధించడం అంటే ఏంటి? శోధించడం అంటే ఏంటో చెప్పు శరమ్మ. కుమారక్క, అసలు శోధించడం అనే పదానికి వాక్య ప్రకారం కాదు, జనరల్ తెలుగులో మాట్లాడుకుందాం. శోధించడం అంటే తెలుగులో అర్థం ఏంటి? చిన్నపిల్లలు ఉన్నారు, పలానా కొనిపెట్టమంటారు, పలానా ఇచ్చేదాకా అట్లా కొనిపెట్టమంటారు, మనం కొనిపెట్టాం. అప్పుడు వాళ్ళు ఏమంటారు? కొనిపెట్టు లేదా ఇది ఇవ్వు అంటారు. వాళ్ళ కావాల్సింది చెప్పించుకునేదాకా కూడా అది ఒకటికి 100 సార్లు అవ్వచ్చు, 1,00,000 సార్లు అవ్వచ్చు. అడిగి విసిగించటం, శోధించటం, ఇది వాళ్ళకి కావాల్సింది. తప్పు నుంచి తప్పించుకోవాలనుకుంటే చేయలేదు అని కూడా శోధించటమేగా, అది కూడా శోధించటమేగా. కావాల్సింది కోరుకోవటం, శోధించటం. చేసిన తప్పు నుంచి పారిపోయి నేను చేయలేదు అనటం కూడా శోధించటం. కానీ మోసపుచ్చిన, శోధించిన ఎవరిని చేసినట్టు ఈ యొక్క అధ్యాయంలో? ఇక్కడ పేతురు గారు వాక్యంలో ఉన్నారు, అననీయ వాక్యంలో ఉన్నారు, సిప్పీరా వాక్యంలో ఉన్నారు. ఈ ముగ్గురు యొక్క మనుషులు జీవితంలో జరిగిన ఈ యొక్క సంఘటన బట్టి దేవుడు చెప్పాలి అని అనుకున్నది ఏంటంటే, మనుషులు ఎటువంటి స్థితిలో వాక్యానుసారంగా ప్రవర్తిస్తే ప్రభువునందు మనమందరము కూడా సంతోషిస్తాం. అలాగే మన ప్రవర్తన బట్టి దేవుడు సంతోషిస్తాడు. అలాగే ఏ విషయంలో అయినా సరే దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించినట్లయితే ఆ సంఘటనలో ఎంతమంది ఉన్నారో వాళ్ళలో ఎవరైతే వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించారో వాళ్ళు నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేసినట్టు, నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి శోధించినట్టు. ఆత్మను పరిశుద్ధాత్మ దేవుణ్ణి శోధించిన, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేసిన ఎటువంటి శిక్ష ఉంటుంది? నిశ్చయముగా చస్తావు అని పేతురు అననీయ అనలా. మరి ఎందుకు చనిపోయాడు ఆయన? తీర్పు తెచ్చలేదుగా పేతురు గారు. భార్యను మాత్రం అన్నాడు. మనుషుల్ని మోసం చేయొచ్చు, కానీ ఎటువంటి సందర్భంలో అయినా సరే దేవుడిని నమ్ముకున్న బిడ్డలు దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అది నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేసినట్లే, నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి శోధించినట్లే. ఎప్పుడైతే ఒప్పుకోకుండా ఉంటామో మన చేసిన తప్పును బట్టి మనకి శిక్ష విధింపబడుతూ ఉంటుంది. ఆదాము గారు, అవ్వమ్మ గారు, సౌలు గారు, అననీయ, సిప్పీరా, 5 గురించి మాట్లాడుకున్నాం కొత్త నిబంధన, పాత నిబంధన గ్రంథంలో. ఈ 5 జీవితంలో ఒకే ఒకటి, అందరూ ఒకే తప్పు చేయాల. 5 వ్యక్తులు మాట్లాడుకున్నాం. 5 వ్యక్తులు ఒకే తప్పు చేయాల. వాళ్ళ పరిస్థితుల్లో ఒక్కొక్క తప్పు, ఒక్కొక్క రకమైన తప్పు చేశారు. ఇన్ని రకాల తప్పుల్లో కూడా దేవుడు అందరికీ ఉన్న కామన్ పాయింట్ ఏంటి? దేవుడు ప్రతి ఒక్కరిని ప్రశ్నించాడు. ఆదాం, నువ్వు ఎందుకు చేసావు? అవ్వమ్మ, నువ్వు దేనివల్ల ఈ పని చేసావు? సౌలు, నువ్వెందుకు ఇది చేసావు? నువ్వెందుకు చేసావు? అననీయ, నువ్వెందుకు ఇలా చేసావు? సిప్పీరా, నువ్వు నిజంగానే ఈ డబ్బులకే ఆ పొలాన్ని నమ్మావా అని 5 యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరిని అడిగాడా, అడగలేదా? ఇది కామన్ పాయింట్. దేవుడు ఆ బిడ్డలను అడగటం కామన్ పాయింట్. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కూడా కామన్ పాయింటేగా. ఆదాము గారు, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ వల్ల నేను చేశాను. స్త్రీ ఏమంటుంది? సాతాను వల్ల సాతాన్నే నన్ను మోసపుచ్చింది. సౌలు గారు ఏమన్నారు? నువ్వు ఆ మాట అనమాకు, నేను దేవుడు చెప్పిన పని చేశా, దేవుడు ఏ మార్గంలో వెళ్ళమన్నాను ఆ మార్గంలో నేను వెళ్ళా అని సౌలు గారు అన్నారు.
అననీయ అయితే నోట్లోంచి మాట కూడా రాలా. సిప్పిరా అయితే మేము అమ్మిన డబ్బులకే మేము తీసుకొచ్చి ఇచ్చేసాం, దీనికన్నా ఎక్కువ తక్కువ మేమేం చేయలేదు అని అంది. మనుషుల యొక్క సమాధానం ఎలా ఉంది? ఎక్కడ ఒప్పుకోవాలా చేసిన తప్పుని, ఎక్కడా చేసిన పాపాన్ని ఒప్పుకోలేదు కాబట్టే వారి యొక్క తప్పిదములు బట్టి దేవుడు శిక్ష విధించాడు. ఇది వాక్యం. దీన్ని ఇంకో రకంగా కంపేర్ చేసి చూసుకున్నాం. ఇదే వాక్యంలో యాక్చువల్గా మా మూలవాక్యం ఏంటి? యెహోవా క్షమాపణ గల దేవుడు. క్షమాపణకి ఈ శిక్షకి ఎటువంటి సంబంధం లేదు. ఉందా? క్షమించినట్లయితే శిక్ష ఎందుకు ఉంటుంది? దేవుడి యొక్క శిక్ష తప్పించుకోవాలన్నా, దేవుడి యొక్క క్షమాపణ మనం పొందుకోవాలన్నా సరే నరుడు ఎటువంటి స్థితిలో ఉండాలంటే, చూడండి మత్తయి సువార్త 26. అరవై 69 నుంచి 75. పేతురు మత్తయి సువార్త 26వ అధ్యాయము 69 నుంచి 75. పేతురు వెలుపటి ముంగిట కూర్చుని ఉండుట ఒక చిన్నది అతని యుద్ధకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకు అతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదు అని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతని యుద్ధకు వచ్చి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా, పేతురు ఒట్టు పెట్టుకొని, నేను ఉండలేదు, యేసు అను ఈ మనుషుడు నేను ఎరుగను అని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతుందని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనుష్యుని నేనెరుగను అని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపులకు పోయి సంతాపపడి ఏడ్చెను. ఆదాము గారు, అవ్వమ్మ గారు, సౌలు గారు, అననీయ, సిప్పీరా, ఈ యొక్క 5 వ్యక్తుల్లో జీవితంలో దేవుడు శిక్ష విధించక మునుపు వారందరినీ ప్రశ్నించాడు, ఇలా చేసావా అని. వాళ్ళందరూ కూడా నేను చేయలేదు అన్నారు. అలాగే పేతురు గారు కూడా అన్నారు. ఒక స్త్రీ వచ్చి, నువ్వు యేసయ్య యొక్క శిష్యుడివే అంటే కాదు అన్నాడు. ఇంకో చిన్నది వచ్చి, ఆయన శిష్యుడివే, నువ్వు ఆయన శిష్యుడివే, నజరేయుడగు యేసుతో పాటు నేను చూశాను అన్నా కూడా ఏం చెబుతాడు? నేను కాదు, నేను ఆయన శిష్యుడిని కాదు అని అబద్ధం ఆడాడు. నెక్స్ట్ అక్కడ గుంపులో కూర్చున్న వాళ్ళు కూడా అంటారు, నీ యొక్క పలుకలు, నీ నోటి మాట, నీ క్రియలు సాక్ష్యం ఇచ్చుచున్నవి, నువ్వు ఆ శిష్యుల్లో ఒకడవే అని అడిగినా కూడా తన మీద తాను ఒట్టు పెట్టుకొని తన్ను తాను శపించుకొని, నాకు తెలియదు, ఆ మనుషుని నేను ఎప్పుడూ చూడలేదు అని అన్నాడు. పేతురు ఎవరి గురించి ఇచ్చాడు సాక్ష్యం? యేసుక్రీస్తు ప్రభువుని నేను అన్నడు చూడలేదు, యేసుక్రీస్తు ప్రభువుని నేను అన్నడు ఎరుగా లేదు అని పేతురు ఇచ్చిన సాక్ష్యం. తర్వాత కోడి కూసింది. ఇదంతా జరగక మునుపే, ఆ ముందు రోజు రాత్రి యేసయ్య చెప్తాడా, కోడి కూయక మునుపు ముమ్మార్లు నువ్వు నన్ను ఎరగకుండా ఉంటావు అని యేసయ్య చెప్పాడా? మొదటిసారి యేసయ్య నాకు తెలియదు అని పేతురు గారు చెప్పిన తర్వాతైనా సరే వెంటనే ముందు రోజు రాత్రి యేసయ్య నాతో ఈ మాట చెప్పాడు కదా అన్న వాక్యం గుర్తు రావాలిగా. రెండోసారి ఆయన అడిగినప్పుడైనా సరే, అవును నేను ఆయనతో ఉన్నవాడినే అని రెండోసారి ఒప్పుకోవాలా? రెండోసారి ఒప్పుకోవాలా? అయినా సరే దేవుడు కఠినాత్ముడా, మూడోసారి కూడా ఛాన్స్ ఇచ్చాడు. మూడోసారి కూడా ఛాన్స్ వచ్చినప్పుడు అప్పుడైనా సరే ఒప్పుకోవాలిగా. అప్పుడు కూడా ఒప్పుకోవాలా? అప్పుడు కూడా ఒప్పుకోగా నాకు తెలియదని ఒట్టు పెట్టుకొని తను శపించుకున్నాడు. దేవుడు ముమ్మార్లు ఛాన్స్ ఇచ్చాడు. అది నాకు తెలియదు, ఇలా జరుగుతుందని నాకు తెలియదు, ఇలా జరుగుతుందని తెలిస్తే నేను ముందే ప్లాన్ చేసుకొని నేను పాపానికి లోను కాకుండా దాన్ని జాగ్రత్త పరుచుకుంటానుగా అంటానికి కూడా అక్కడ ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ ముందు రోజు గురువారం రోజు, ఇది జరిగింది శుక్రవారం రోజు, గురువారం రోజే యేసుక్రీస్తు ప్రభు బల్లారాధన రోజు చెప్తారు, క్లియర్గా చెప్తారు.
ముమ్మార్లు నేనెవరో నీకు తెలియదు అని నువ్వు చెప్తావు అని పేతురు గురించి దేవుడు ముందుగానే చెప్పాడు. దేవుడు ఏది చెప్పకుండా చేయడు. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. 3 సార్లు అడగడం ఒక ఎత్తు, తన హృదయంలో ఘోషిస్తూ ఉంటుంది. లాస్ట్ నైట్ దేవుడు నాతో మాట్లాడిన మాట, మొదటిసారి అడిగినప్పుడు వాక్యం జ్ఞాపకం రావాలి, రెండోసారి అడుగుతున్నప్పుడు వాక్యం జ్ఞాపకం రావాలి, మూడోసారి అడుగుతున్నప్పుడు జ్ఞాపకం రావాలి. ఎన్ని మార్లు దేవుడు ఛాన్సెస్ ఇచ్చాడు. ఇన్నిసార్లు ఛాన్సెస్ ఇచ్చినా సరే ఎక్కడా రియలైజేషన్ లేదు. చెప్పించుకున్నాడు, తిట్టుకున్నాడు, తన మీద తను ఒట్టు పెట్టుకున్నాడు. కానీ 75వ వచనంలో ఎప్పుడైతే కోడి కూసిందో, కోడి కూయటం ఎప్పుడైతే ఏ క్షణానైతే కోడి కూసిందో, కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగు అని ముమ్మారు చెప్పేదనని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. చేసిన తప్పు విషయమై పేతురు గారు సంతాపపడి ఏడ్చారు. వెలుపలకు పోయి చేసిన తప్పు విషయమై ఆదాము గారు సంతాపపడి ఏడవాల, చేసిన తప్పు విషయమై అవ్వమ్మ గారు సంతాపపడి ఏడవాల, చేసిన తప్పు విషయమై సౌలు గారు సంతాపపడి ఏడవాల, చేసిన తప్పు విషయమై అననీయ సిప్పీరా సంతాపపడి ఏడవాల. పేతురు గారు సంతాపపడి ఏడ్చారు కాబట్టే ఏ క్షణానైతే మనం చేసిన తప్పు విషయమై సంతాపపడి దుఃఖిస్తామో దేవుని యొక్క సన్నిధిలో, ఆ క్షణాన దేవుడు మనల్ని క్షమిస్తాడు. ముందు మాట్లాడుకున్న 5 వ్యక్తుల్ని శిక్షించడానికి కారణం వాళ్ళు రియలైజ్ అవ్వాల, ఎక్కడా సంతాపపడలా, ఎక్కడా దేవుని క్షమాపణ అడగల. పేతురు గారు సంతాపపడి దుఃఖపడ్డారు కాబట్టే దేవుడి యొక్క క్షమకి అర్హులు. దేవుడి యొక్క క్షమలో ఇక్కడ ఎక్కడ ఎలాంటి మార్పు లేదు. దేవుడి యొక్క క్షమ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. ముందు మాట్లాడుకున్న 5 వ్యక్తులకి క్షమాపణ లేదు కదా, పేతురు గారికి మాత్రం ఎందుకు క్షమాపణ కలిగి ఉంది అని అనటానికి యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు పక్షపాతి కానే కాదు. ఇప్పుడు మాట్లాడుకుంటున్న 6 యొక్క జీవితాల్లో వాళ్ళ హృదయ స్థితిని బట్టే శిక్షార్హులు, వారి యొక్క హృదయ స్థితి బట్టే క్షమకి అర్హులు. దేవుళ్ళో మార్పు లేదు. 5 శిక్షించాడంటే 5 యొక్క జీవితం, 5 యొక్క ప్రవర్తన, 5 యొక్క నోటి మాట దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉంది. పేతురు గారిని క్షమించారు అంటే ఒప్పుకున్నాడు, చేసిన తప్పు ఒప్పుకున్నాడు. సో దేవుడు ఎవరిని క్షమిస్తాడు? ఇప్పుడు పేతురు గారి గురించి చూసుకున్నాక అట్లాగే దావీదు గారి గురించి కూడా చూద్దాం. ఒక్క నిమిషం, రిఫరెన్స్ మర్చిపోయాను. రెండో సమూయేలు 11వ వచనం, రెండో సమూయేలు 11వ అధ్యాయంలో దావీదు గారి గురించి, బెత్షెబా గారి గురించి రాసి ఉంటుంది. అక్కడే ఇంకెంతమంది ఉన్నారు? అక్కడ ఉరియా అనే అతను ఉంటాడు, అట్లాగే సైన్యాధిపతి యోవాబు గారు కూడా ఉంటారు, నాతాన్ గారు ఉంటారు 12వ అధ్యాయంలోంచి. ఇంతమంది వ్యక్తుల మధ్య జరిగిన ఈ యొక్క సంఘటనలో 11వ అధ్యాయం మొదటి నుంచి చివరిగా 27వ వచనం వరకు కూడా దావీదు గారు చేసిన తప్పులు ఒక్కొక్కటి క్లియర్గా ఉంటుంది. బెత్షెబా గారి యొక్క జీవితాన్ని బట్టి దావీదు గారు చేసిన ఆ యొక్క పాపం గురించి ఉంటుంది. మొట్టమొదట ఆయన పాపం చేసేటప్పుడే యెహోవా దృష్టికి దుష్కార్యముగా చేశాడు అని దేవుడు ఎందుకు అనుకోలా? 27 వచనంలో 27వ వచనం లాస్ట్లో అని ఉంటుంది. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. 27వ వచనంలో ఆ వాక్యం రాయటానికన్నా మునుపు బెత్షెబాతో పాపం చేశారు. నెక్స్ట్
సైన్యాధిపతిని పురమాయించి బెత్షెబా యొక్క భర్తను చంపించేశారు. నెక్స్ట్ తన వల్ల వచ్చిన గర్భం, బెత్షెబా గారికి వచ్చిన గర్భాన్ని భర్త మీద, ఉరియా గారి మీదే తోసేయడానికి ఎన్ని రకాలుగా దావీదు గారు ప్రయత్నం చేశారు. ఇన్ని రకాల ప్రయత్నాల్లో ఒక్క ప్రయత్నం కూడా దేవుని దృష్టికి దుష్కార్యంగా అనిపించలేదా? మరి ఎందుకు ముందే రాసలేదు దేవుడి దృష్టికి దుష్కార్యంగా ఉంది అని? ఎందుకు చివరి వచనంలో రాస్తుంది దేవుడి దృష్టికి దుష్కార్యంగా ఉందని? వ్యభిచారం చేసి దానివల్ల గర్భం వచ్చి ఆ గర్భాన్ని బిడ్డగా మార్చడానికి సుమారు 9 నెలలు పడుతుంది. వ్యభిచారం ఏ క్షణానైతే చేశాడో ఆ క్షణమునే దావీదు గారు దేవుడి దృష్టికి దుష్కార్యంగా చేశారు అని రాయొచ్చుగా. అలా రాయలేదుగా వాక్యం. ఏం రాసుంటుంది? 27వ వచనంలో, అంగలార్పు కాలం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి బెత్షెబాను తన నగరికి తెప్పించుకొనక బెత్షెబా దావీదుకు భార్య అయ్యి అతనికి ఒక కుమారుణ్ణి కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఎప్పుడు దుష్కార్యంగా ఉంది? నా ప్రశ్న అర్థమైందా? వ్యభిచారం చేసాం, వాక్యం ప్రకారం అది తప్పు. వ్యభిచారం చేసిన వెంటనే దేవుడి యొక్క వాక్యం క్లియర్గా ఉండాలి, దేవుడి దృష్టికి దుష్కార్యంగా చేశాడు అని. నరహత్య చేసిన వెంటనే దేవుడి వాక్యం క్లియర్గా రావాలి. నరహత్య చేసిన వెంటనే దావీదు గారు దేవుడి దృష్టికి దుష్కార్యంగా ఉన్నాడు అని అలా రాయలేదు కదా. చివరిలో ఎందుకు రాశారు? ఆలోచన వస్తుందా కనీసం? నా ప్రశ్న అర్థమవుతుందా? ప్రశ్న అర్థమైందా? చెప్పండి. మరి అర్థమైనప్పుడు మీకు తోచిన సమాధానం ఏమిటి చెప్పండి. 27వ వచనం మధ్యలో కూడా ఉంటుంది, బెత్షెబా అతనికి భార్య అయ్యి అతనికి ఒక కుమారుడు కనెను. భార్య భర్తకి కుమారుని కందనుకో, అది తప్పు కాదుగా. జనరల్గా ఈ యొక్క లోకంలో మీరు ఫలించి అభివృద్ధి అవ్వటానికే దేవుడు స్త్రీ పురుషులను సృజించి ఉన్నాడు. ఫలించడం అంటే భార్యాభర్తలు, వాళ్ళ యొక్క పిల్లలు, జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్. ఇప్పుడు 2023 సంవత్సరంలో ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచి ఇప్పటి వరకు 2023 సంవత్సరాలు. ఒక తరం కాదుగా ఉంది, ఎన్నో తరాలు ఉన్నాయిగా. సో భార్యాభర్తలు వాళ్ళ వల్ల పిల్లలు పుట్టడం సహజం, దేవుడికి అది ఆమోదంగానే ఉంది. కానీ ఎందుకు మరి అతనికి భార్య అయ్యి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉంది. భార్య భర్త కోసం కుమారుని కంటం తప్పు కాదుగా. మరి ఏది ఆధారం చేసుకొని దేవుడు దుష్కార్యంగా ఎంచాడు ఈ యొక్క సిచ్యువేషన్? ఎన్ని ఛాన్సెస్ ఇచ్చాడు దేవుడు? 11వ అధ్యాయం మొత్తం చదువుకుంటే ఎన్ని ఛాన్సెస్ ఇస్తారు? ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా దావీదు గారు ఒక్కసారి కూడా రియలైజ్ అవ్వకపోయినప్పుడు నాతాను అను ఒక ప్రవక్తను పంపించి ఇలా జరిగింది అని ఉపమానముగా మాట్లాడినా కూడా అతను గ్రహింపు లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఆ పాపాత్ముడు, ఈ తప్పు చేసినవాడు నిశ్చయముగా చచ్చిపోతాడు. ఒక గొర్రెకి బదులుగా 5 గొర్రెలు ఇవ్వాల్సిందే. ఇలా దావీదు గారి చేత తీర్పు తీర్చబడుతుంది. ఏ తీర్పు అయితే దావీదు గారు తీర్చారో అదే తీర్పు తన జీవితంలో జరుగుతుంది. అన్ని తీర్పులు జరుగుతాయి, కానీ చేసిన వాడు నిశ్చయముగా చస్తాడు అని అన్న మాట మాత్రం నెరవేరబడదు. ఎందుకు? ఇప్పుడు బెత్షెబాని అతను వ్యభిచారంగా సైనించారు. సేమ్ సిచ్యువేషన్ దావీదు గారి కూతురు జీవితంలో జరిగింది. బెత్షెబా యొక్క భర్త ఉరియా గారిని చంపించేశారు. దానికి బదులుగా దావీదు గారు 5 కొడుకులు చచ్చిపోయారు, చంపబడ్డారు. ఓకేనా? ఇదన్నీ కూడా దావీదు గారు ఇచ్చిన తీర్పులోనే ఉంటుంది. 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటే ఇదన్నీ క్లియర్గానే ఉంటుంది. ఇది చెప్పడంతో పాటు ఫస్ట్ ఇచ్చిన మాట ఏంటంటే, దావీదు గారు ఇచ్చిన తీర్పు, రాజుగా ఆయన ఇచ్చిన తీర్పు ఏంటంటే నిశ్చయముగా మరణపాత్రుడు అని దావీదు గారు అంటారు. మరి దావీదు గారు చచ్చిపోవాలిగా, మరి చచ్చిపోలేదే. మరణపాత్రుడు అంటాడు. ఎందుకు చచ్చిపోలేదంటే 13వ వచనంలో ఉంటుంది చూడండి, నేను పాపము చేసి తిని
దావీదు నాతానుతో అనగా, నాతాను ఇచ్చే సలహా చూడండి, నీవు చావకుండా ఉన్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. వ్యభిచారం చేశాడు కదా, ఆ యొక్క సందర్భంలో దావీదు గారు బలి అర్పించారా? బలిపీఠం దగ్గరికి వెళ్ళి గొర్రెలను, పొట్టేళ్లను, ఎడ్లను, రెక్కలను ఏదన్నా సరే బలిచ్చాడా? ఇవ్వలేదుగా. మరి పాపం ఎలా పరిహరింపబడింది? ఇది పాత నిబంధన గ్రంథంగా మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారము ఈ యొక్క వ్యభిచార పాపం నుంచి తప్పించుకోవడానికి పలానా వస్తువుని, పలానా జంతువుని తీసుకొచ్చి బలి ఇవ్వాలి. ఉదాహరణకి దొంగతనానికి పలానా బలి ఇవ్వాలి, వ్యభిచారానికి పలానా బలి ఇవ్వాలి. అంటే ఒక్కొక్క పాపం బట్టి ఒక్కోసారి గొర్రెను, ఇంకోసారి మేకను, ఇంకోసారి పొట్టేలును, ఇంకోసారి పావురాన్ని, ఇంకోసారి ఇంకో జీవిని తీసుకొచ్చి బలి ఇవ్వాలి. ఇది పాత నిబంధనలో క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఎటువంటి బలి దావీదు గారు అర్పించాల. ఏ బలి దావీదు గారు అర్పించకుండా ఎందుచేత అతను పాప క్షమాపణ పొందుకొని ప్రాణము కాపాడుకోగలిగాడు? అక్కడ దుఃఖపడినట్టు కూడా లేదు. అక్కడ ఉన్న ఒకే ఒక్కటే 13వ వచనంలో, నేను పాపం చేశా. నోటితో చెప్పే మాట, నేను పాపం చేశా, నువ్వు వ్యభిచారం చేయవు అని నాతాను గారు చెప్పినప్పుడు, నేను పాపం చేశా, నేను పాపం చేశా, నేను పాపం చేశా, నేను పాపం చేశా. ఈ యొక్క మాట ప్రశ్న అడిగింది ఎవరు? సమూయేలు గారు, సౌలు గారు. ఆ యొక్క సంఘటన మనం మాట్లాడుకున్నప్పుడు సమూయేలు గారు ఎన్నిసార్లు ప్రశ్నించినా సౌలు గారు ఒక్కసారి కూడా బదులివ్వాల, నేను చేశాను. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా వచ్చింది. అక్కడ సమూయేలు గారి బదులు ఇక్కడ నాతాను గారు ఉన్నారు, అక్కడ సౌలు గారి బదులు ఇక్కడ దావీదు గారు ఉన్నారు. నాతాను ఒక్కసారి ప్రశ్నించాడు. ఆ ఒక్క ప్రశ్నలో నుంచే దావీదు గారు ఇచ్చే సమాధానం, నేను పాపం చేశా అని నాతానుతో అన్నారు. నువ్వు చావకుండా ఉండునట్లు నీ పాపము పరిహరింపబడుచున్నది, రేపు పరిహరించబడుతున్నది అని రాయలా. పాపము పరిహరించెను అని ఉంది. అంటే పరిహరించి అప్పటికి అయిపోయినట్టే అవునట్ట? పరిహారం పాప పరిహారం అయిపోయినట్టే అవునట్ట? వాక్యం బట్టి నీ పాపము పరిహరించెను అంటే అయిపోయినట్టేగా పరిహారం. ఎలా అయింది పాప పరిహారం? బలులు అర్పించలేదు, దహన బలులు అర్పించల, జంతువులు ఏం చేయలే, రక్త ప్రోక్షణ ఎక్కడా జరగల, కన్నీటితో ఏడ్చినట్టు కూడా అక్కడ వాక్యంలో లేదు. కానీ దావీదు గారు ఏం చేస్తే ఆయన యొక్క పాపం పరిహరించబడింది? ఒకటే మాట, నేను పాపం చేసి తిని అని దావీదు గారు నాతానుతో చెప్పిన మాట. మరి మనం 5 వ్యక్తులు దేవుడి యొక్క క్షమకి అర్హులు కాకుండా దేవుడి యొక్క శిక్షకి ఎలాంటి అర్హులు అయ్యారో మాట్లాడుకున్నాం. ఈ యొక్క 2 వ్యక్తులు పేతురు గారు, దావీదు గారు, వీళ్ళిద్దరిలో కూడా కామన్ పాయింట్ ఏంటి? పేతురు గారు వెలుపులకు పోయి సంతాపపడి ఏడ్చిను, దావీదు గారు నేను పాపము చేశాను అని అంటాం. ఈ రెండింటి కామన్ పాయింట్ ఉందా? అక్కడ శిక్ష విధించింది యెహోవా దేవుడే. 5 వ్యక్తులు 5 రకాల సంఘటనలో 5 రకాలుగా ప్రవర్తించారు. సో 5 రకాల శిక్షలు వచ్చినాయి. ఈ 2 బిడ్డలు పేతురు గారు కావచ్చు, దావీదు గారు కావచ్చు, దేవుడి ఎదుట సందర్భాలు వేరే. వ్యభిచారం, హత్య చేయటం, తప్పు వేరే వాళ్ళ మీద తోయటం దావీదు గారి జీవితంలో. పేతురు గారి దగ్గర అయితే మరీ ఘోరం, యేసుక్రీస్తు ప్రభు ఎవరో కూడా నాకు తెలియదు అని అంటాం. ఇలాంటి వేరు నేరాలు వాళ్ళిద్దరూ చేసినా సరే వాళ్ళిద్దరూ హృదయంలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఒప్పుకోవటం. నేను పాపం చేశాను అని దావీదు గారు ఒప్పుకున్నారు. నేను పాపం చేశాను, దేవుడిని ఎవరో తెలియదు అని నేను అన్నాను అని పేతురు గారు సంతాపపడి ఏడ్చారు. ఈ యొక్క కామన్ పాయింట్ బట్టి దేవుడు యొక్క క్షమాపణ పేతురు గారు, దావీదు గారు పొందుకున్నారు. సో దేవుడి యొక్క క్షమాపణలో ఎటువంటి మార్పు లేదు. ఆయన నిన్న, నేడు, రేపు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఒక మనిషి క్షమించబడాలంటే దేవుడి ఎదుట పాపం చేశానని ఒప్పుకోవాలి. ఒక మనిషి క్షమించబడకుండా ఉండాలి అన్నా కూడా దేవుడి యొక్క సన్నిధిలో నేను చేయలేదు అంటమే. పేతురు గారి ఎదుటే కదా అననీయ అయినా సిప్పోర అయినా సరే నేను ఈ పొలం ఇంతకే అమ్మాను, ఆ పొలం అమ్మిన డబ్బుల్లో ₹1 కూడా నేను తీసుకోలేదు అన్నారు. దేవుడి ఎదుట కాదు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం. అపోస్తులైన పౌలు గారి దగ్గర వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం, నేను ఎటువంటి దోపుడు సొమ్ము నేను తీయలా, నేను అమ్మిన పొలం మొత్తం డబ్బులు నేను దేవుడికి అప్పచెప్పా అని పేతురు గారితో అన్నారు. కానీ మనం మాట్లాడే మాట దేవుడికి ఎలా ఉంది?
మనం క్షమాపణ పొందుకోవాలంటే దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఏ తప్పైనా అవ్వచ్చు. పేతురు గారి జీవితంలో జరిగిన ఆ యొక్క తప్పులు యాజ్ ఇట్ ఈజ్ మన జీవితంలో జరుగుతాయని కాదు. దావీదు గారి జీవితంలో జరిగిన యాజ్ ఇట్ ఈజ్ మన జీవితంలో జరిగాయని అని కాదు. మనుషులు ఎటువంటి తప్పులు చేసినా వాళ్ళు చేసిన తప్పును బట్టి దేవుడి యొక్క సముఖంలో నేను చేశాను అని అనినట్లయితే నిశ్చయముగా ఆ యొక్క బిడ్డ దేవుడి యొక్క క్షమాపణ పొందుకుంటాడు. ఏ విధంగా అయితే పేతురు గారు పొందుకున్నారో, దావీదు గారు పొందుకున్నారో, అలాగే ఈనాడు మనం కూడా పొందుకుంటాం. మనం అందరం బాప్తిజం తీసుకున్నాం. ఏమని రాసుంటుంది? పాప క్షమాపణ నిమిత్తము ప్రాయశ్చిత్తమై యేసుక్రీస్తు నామమున నమ్మి విశ్వసించి బాప్తిజం తీసుకోవాలని ఉంటుంది. పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిజం తీసుకున్నామంటే పాప క్షమాపణ నిమిత్తమై. బాప్తిజం తీసుకున్నామంటే ఒప్పుకున్నట్ట, పాపం చేసినట్టు చేయనట్ట. సో నేను బాప్తిజం తీసుకున్నా, నీ పాపాత్మను నేను ఒప్పుకున్నట్టేగా. నా పాపం యొక్క నిమిత్తమై, నా పాపం యొక్క పరిహారం నిమిత్తమై, నా పాపం యొక్క క్షమాపణ నిమిత్తమై నీ బాప్తిజం అడిగినట్టేగా దేవుడిని. అప్పుడు దేవుడు నాకు క్షమించేగా నాకు దేవుడు బాప్తిజం ఇచ్చింది. మరి అందరి జీవితంలో కూడా అంతేగా. ఎలా అయితే మన పాపాత్ములని ఒప్పుకొని నీటి ద్వారా బాప్తిజం తీసుకున్నామో, అలాగే ఎటువంటి తప్పు చేసినా సరే దేవుడి యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడిని మోసం చెయ్యకుండా, పరిశుద్ధాత్మ దేవుడిని శోధించకుండా, ఆయన సమూహమునందు ఆయన గద్దించినప్పుడు ఆయన మాట ఆలకించి, అవును ప్రభువా నేను తప్పు చేశాను, అవును ప్రభువా నేను పాపం చేశాను అని దేవుని యొక్క సన్నిధిలో అన్నామో, ఆ క్షణాన్నే ఎంత పెద్ద పాపమైనా సరే దేవుని నోటి నుండి వచ్చే మాట ఏంటంటే పాపము పరిహరించెను. దొంగతనమైన, వ్యభిచారమైన, నరహత్య అయినా, కాని మాట అయినా, దూషణ మాట అయినా, శాపంతో కూడిన మాటలైనా, ఎటువంటి దేవుడికి హేయకరమైన, అసహ్యకరమైన క్రియలైనా సరే దేవుడి యొక్క వాక్యం ఏ క్షణానైతే మన హృదయంలో ఘోషిస్తుందో ఆ క్షణాన దేవుడికి మాత్రం వినపడేటట్టు, అవును నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశా, అవును నేను దేవుడికి వ్యతిరేకంగా ఆయన మోసం చేశాను, ఆయనని శోధించాను అని ఒప్పుకున్నామో ఆ క్షణానే మన యొక్క పాపము దేవుడి యొక్క సముఖములో పరిహరింపబడెను. ఇది మొత్తం కూడా విత్ రెఫరెన్స్ వాక్యం చెప్పాం. ఇప్పుడు బలారాధన మనం ఇంతమంది ఉండొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న వ్యక్తులు ఏడుగురు ఒకే రకమైన తప్పు చేయాలి. మనం ఎంతమంది ఉన్నాం? మన అందరి జీవితాల్లో అందరం మనుషులమే, అందరూ రకరకాల జీవితాలు ఉంటాయి. ఈ యొక్క జీవితాల్లో నీ జీవితంలో నువ్వేం చేసావు, నా జీవితంలో నేనేం చేశాను, నువ్వేం చేసావో నేనేం చేశాను, దేవుడే సాక్ష్యం, పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం. ఈనాడు బల్లారాధన దేవుడి యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం మనం తింటున్నాం. తినేది ఒక చపాతీ కాదు, ఒక పుల్కా కాదు, ఒక గోధుమ పిండి రొట్టె కాదు, అది క్రీస్తు శరీరం. మనం తాగేది ద్రాక్షరసం కాదు, గ్రేప్ జ్యూస్ కాదు, వైన్ కాదు. మనం తాగేది దేవుడి యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం. చిన్న ముళ్ళు అరికాళ్ళలో గుచ్చుకుంటే, మీరు అందరూ పల్లెటూరు వాళ్ళేగా, మీకు ఎప్పుడు ఉన్న ముళ్ళు గుచ్చుకుందా? చిన్న ముళ్ళు, ఆ ముళ్ళులో కూడా తీపి ముళ్ళు అని ఒకటి ఉంటుంది. ఇంత ముళ్ళే చిన్నదే, అది గుచ్చుకుంటే తీపిగా ఉంటుంది, కాలంతా ముట్టుకోలేం, బయటికి కూడా తీయలేం, అంత చిరాకుగా ఉంటుంది. ఒక ముళ్ళు గుచ్చుకుంటే నీ కాళ్ళకి ఒక మనిషిగా నువ్వు అంత బాధపడుతున్నావు. మరి దేవుడు మీకుల్లో నుంచి కారిన రక్తమే మనందరం పానం చేస్తున్నాం. కొరడా దెబ్బ, ముళ్ళతో కూడిన కొరడా దెబ్బలు కొట్టబడితేనే స్కిన్ ఇలా వచ్చేస్తుంది. ఆ స్కిన్నే, ఆ చర్మమే, ఆ మాంసమే మనమందరం ఇప్పుడు పూజిస్తున్నాం. ఆ పూజించే ముందు ఏమని అడగాలి దేవుణ్ణి? నేను పాపం చేశా అని దేవుణ్ణి అడిగి మనం యొక్క రక్తపానంలో పుచ్చుకుంటేనే అప్పుడు దేవుడి యొక్క శరీరము, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము, యేసుక్రీస్తు యొక్క రక్తం మనం పానం చేసినట్లే. నేను పాపం చేయలేదు, నేనేం చేయలేదు అని అది పుచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు అది దేవుడి యొక్క శరీరము, దేవుడి యొక్క రక్తం కాదు, అది కేవలం గోధుమ పిండి, ద్రాక్షరసమే. సో అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఏ సందర్భంలో అయితే దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా, దేవుడి యొక్క వాక్యాన్ని హృదయంలో ఘోషిస్తున్నా సరే, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వేం చేసావు అదంతా పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం
చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి, నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ క్షణానైతే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడో ఆ క్షణాన దేవుడి యొక్క సన్నిధిలో అవును నేను చేశాను ప్రభువా అని నువ్వు ఒప్పుకున్నట్లయితే ఈనాడు నువ్వు స్వీకరించే ఈ యొక్క దేవుడి యొక్క బల్ల బట్టి దేవుడి యొక్క కృపలో క్షమాపణకి నిశ్చయముగా పాత్రుడువు. ఒకవేళ నేను చేయలేదు అని నువ్వు అన్నావా, దేవుడి దగ్గర నుంచే శిక్ష వస్తుంది. ఇప్పుడు ఎలా అయితే 5 జీవితంలో శిక్ష వస్తుంది, 2 జీవితంలో క్షమాపణ పొందుకున్నారు అంటే వాళ్ళ కారణం వాళ్ళ యొక్క హృదయ స్థితి, వారి యొక్క ఒప్పుదల. అలాగే మనం కూడా దేవుడి యొక్క బల్ల తీసుకుంటున్నప్పుడు దేవుడు మీ హృదయంలో ఎటువంటి నేరారోపణ చేయించున్నాడో ఆ నేరారోపణ బట్టి మీరు అంగీకరిస్తే దేవుడి దగ్గర నుంచి క్షమ మీకు వస్తుంది. అంగీకరించకపోతే శిక్షే వస్తుంది. నాకైనా అంతే, నాకు శిక్ష వస్తుంది, నాకు క్షమాపణ వస్తుంది. సో మీరైనా నేరైనా దేవుడి దగ్గర నుంచి క్షమాపణ పొందుకోవాలన్నా నీ హృదయ స్థితే ఆధారం. దేవుడి దగ్గర నుంచి శిక్ష పొందుకోవాలన్నా క్షమ పొందుకోవాలన్నా నీ యొక్క హృదయ స్థితే ఆధారం. సో నీ హృదయాన్ని దేవుడికి అర్పించి నీ హృదయం దేవుడి యొక్క సన్నిధిలో ఒప్పుకునే తత్వంగా ఉండాలి అని అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకొని ఆయన యొక్క బలారాధన నిమిత్తమై సిద్ధంగా ఉండండి. నన్ను ప్రేమించి నాకు అవకాశం ఇచ్చిన యేసయ్యకు సమస్తమైన మహిమ కలుగును గాక. ఆమేన్.